9 నెలల్లో మహిళలకు నవమాసాలను మోసం పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికలకి ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి అధికారంలోకి రాగానే పథకాల అమలులో వారికి మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారతను అందుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేని స్థితిలో ఉన్నారని రోజా ఫైర్ అయ్యారు. ఇక వైఎస్ జగన్ పాలనలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు నిలదొక్కునే విధంగా వ్యవహరించారని అన్నారు. ఇక రాజకీయంగా 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు కల్పించి జగన్ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. అయితే ఈ రోజు కూటమి పాలనలో మహిళలు భయంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు మహిళలంటే గౌరవం, అభిమానం లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రన్న పగ, చంద్రన్న దగ, చంద్రన్న మోసం, తల్లికి పంగనామం, నిరుద్యోగులకు వెన్నుపోట్లతో పాటుగా పాలనను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మహిళా ద్రోహి అని విమర్శించారు. ఇక సుగాలిగా ప్రీతి కేసు విషయంలో కూడా ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయనెవరో అందరికీ అర్థమవుతోందని అన్నారు. సుగాలి ప్రీతి తల్లి జనసేన సభ్యత్వం తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఆమెకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని రోజా ప్రశ్నించారు.